ఓకే అంటే ఇదిగో వచ్చేస్తున్నాను. త్వరగా రా, ఆల్రెడీ లేట్. ఒక్క నిమిషం ఆంటీ, వచ్చేస్తున్నాను. కొంచెం ఉండండి, మార్సు ఎక్కడున్నాడో చూస్తాను. యా మార్సు, నువ్వు మాతో వస్తావా? మార్సు, నువ్వు పైనున్నావా? ఓ, వాడిక్కడ లేడనుకుంటా. కంగారు పడకు, తప్పకుండా మన దగ్గరకు వస్తాడు. నాకు ఈ అడవిలో నడుస్తూ ఫోటోలు తీయడం, పువ్వుల్ని చూడడం చాలా ఇష్టం. ఇప్పుడు చూడు, మార్సుగా మారుతున్నాను. ఓకే అంటే నాకు మీతో రావడం తలుచుకుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. జాగ్రత్తగా మెల్లగా వెళ్ళండి, పడిపోతారు. జాగ్రత్త. మీకేమీ కాలేదు కదా అంటే? ఇదే ఆ చివరి పండు. కమాన్, త్వరగా కానివ్వు, మనకిప్పుడు టైం లేదు. అవును, ఇదేం పండు కొంచెం చెప్తావా? కొలంబియన్ బనానా కాదు, ఇది ఒక డిఎన్ఏ. ఫ్రూట్స్ కి అవసరమైన డిఎన్ఏ. దీంతో మనం ఏమైనా తయారు చేయొచ్చు. ఈ బనానా జెనెటిక్ కోడ్ ముఖ్యం. ఆ జెనెటిక్ కోడ్ ఏమిటో తెలుసా? 21733678. ఈ కొలంబియన్ బనానా మనకే సొంతం అనడానికి ఆధారం ఇదిగో ఇప్పుడు మన చేతిలో ఉంది. ఈ కొలంబియానే మనకి సొంతం కాబోతోంది ఇంకొద్ది రోజుల్లో. అందుకున్న అడ్డంకుల్ని తొలగించుకుంటే చాలు, అంతా మనకు సొంతం అవుతుంది. బాస్ చాలా సంతోషపడతారు. మన జీతాలు కూడా తప్పకుండా పెంచుతారు. ఉండు, ఆవిడికి కాల్ చేద్దాం. హలో బాస్, మేము పూర్తి చేసాం. కొలంబియాలోని ఫ్రూట్స్ లోని డిఎన్ఏ మా దగ్గర ఉంది. ఇక మీదట ఇక్కడ ఉన్న వాటిని మీ పర్మిషన్ లేకుండా ఎవరు ముట్టుకోలేరు, ఎందుకంటే ఆ లెవెల్ కి మనకు సొంతం అయ్యాయి. ఇకపై అన్ని మనకే సొంతం. సూపర్. స్ట్రాయ్, ఆ బనానాని తీసుకురా, లేదంటే నీ జీతంలో కట్ అవుతుంది. అంటే ఆ అడవిలో ఉన్న అన్ని విషయాలు ఇక నాకు మాత్రమే సొంతం. అందులో లభించే జీన్స్, డిఎన్ఏల ఆధారంగా నాకు అవసరమైనవన్నీ నేను చేస్తాను. ఆ విధంగా కోట్లు సంపాదిస్తాను. ఓ, ఇక్కడ చూసావా, ఇదిగో ఒక్క పేపరే బ్యాలెన్స్ ఉంది. మనం ఒకే ఒక విషయాన్ని మాత్రం వదిలేసాం అనుకుంటున్నాను. అది ఆ మార్సు. కరెక్ట్ గా చెప్పావు. ఈ రోజు ఉదయం ఏం తిన్నావు? బ్రెయిన్ బాగా పనిచేస్తోంది. దాని డిఎన్ఏ శాంపుల్ మాత్రమే ఇంకా మనకు దొరకలేదు. అదేనయ్యా పసుపు రంగు. అదేనయ్యా పసుపు రంగు. ఒంటి మీద నల్లని చుక్కలుంటాయి. అదే కదా. వెనక్కి తిరిగి చూడు, మార్సు ఉంది. మార్సు పిలామి వచ్చేసింది. మమ్మల్ని ఏమి చెయ్యొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదే మనకున్న ఒకే ఒక ఛాన్స్. దాని డిఎన్ఏ కనుక మనకు దొరికితే ఈ మార్సు పిలామి మనకి సొంతం అవుతుంది. త్వరగా దాన్ని పట్టుకో, దాని ద్వారా మనం దేన్నైనా సొంతం చేసుకోవచ్చు. వెళ్ళు స్ట్రాయ్, త్వరగా త్వరగా వెళ్ళు. తీయి. ఎందుకు నన్ను ఇలా నెడుతున్నావు? నేను నీ ఫ్రెండ్ని. నా పేరు స్ట్రాయ్. నా పేరు స్ట్రాయ్, నీ పేరు మార్సు. నేను చెప్పింది కరెక్టా? అటాక్! మార్సు, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? వద్దు, అదంతా నా కష్టం. దాన్ని ఏమీ చెయ్యొద్దు ప్లీజ్. పోయింది మొత్తం, పోయింది అంత నాశనం అయిపోయింది. నీ మీద పగ తీర్చుకోకుండా వదలను మార్సు. ధైర్యం ఉంటే నా ముందుకు రా. ఇప్పుడు నేనంటే ఏంటో నీకు చూపిస్తాను. రా. ఓకే, అలాగే ఉండండి, కదలకండి. తీశాను. సూపర్ గా ఉందంట. ఇది వరకు నేనే ఫోటోలు తీయడం వల్ల దేనితోనూ కలిసి నేను ఫోటో తీయడం కుదరలేదు. కానీ ఇప్పుడు అది జరిగింది. కరెక్ట్ గానే చెప్పారు, కానీ డైలీ నేను తీయలేను కదా.
అలా అంటే కుదరదు, డైలీ తీయాల్సిందే. రోజుకో పువ్వు వస్తోంది, మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి. భోజనం, మెడిసిన్, ప్లాంట్స్ ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతాయి. నిజం చెప్పాలంటే ఇక్కడ దొరకని విషయమే లేదు. అంతేకాదు ఇక్కడ అయ్యో మనకి నేనేమి బేబీని కాదు తెలిసిందా, మనకి కావాల్సినవన్నీ దొరికే చోటు ఇదే. అదే విధంగా మనకి అవసరం కనుక నాశనం చేస్తున్న విషయం ఇదే. చాలా కరెక్ట్ గా చెప్పావు. నీకు చెప్పాలనుకున్నాను చూడు, నన్ను అనుకోవాలి. మ్మా! ఏం చేస్తున్నావు? చెప్పండి మేడం. నెక్స్ట్ టైం నేను కాల్ చేసినప్పుడు ఒకే రింగ్ తీయలేదంటే తప్పకుండా మిమ్మల్ని ల్యాబ్ కు ఆ, పంపిస్తాను. వద్దు 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 మేడం, ఇక మీద కరెక్ట్ గా తీస్తాను. ఫోన్ కొంచెం దూరంగా ఉండిపోయింది, అందుకే. అలాగే చిన్న ప్రాబ్లం. నోరు మొయ్. ఇప్పుడే నేను నా లాయర్ తో మాట్లాడాను. ఆయన చెప్పిన విషయం నాకు సంతోషంగా ఉంది. ఓ అలాగా. నా న్యూ ప్రాపర్టీతో కలిపి నా కంపెనీకి ఒక మంచి లోగో కావాలి. ఓ అంతేకాదు నాకు సొంతమైన అన్ని విషయాలకి ఆ లోగోని లింక్ చేయాలనుకుంటున్నాను. ఏమిటి, నాకే అనుకుంటున్నారా? ఏమంటున్నారు మేడం? అవును, నాకు సొంతమైన అన్ని విషయాలకి నేను ఆ స్టాంప్ ముద్ర వెయ్యాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ప్రపంచానికి నేను చెప్పాలనుకుంటున్న విషయం నాకు ఎప్పుడూ ఒక ఇండివిజువాలిటీ కావాలి. సో అన్నిటి మీద అది ఒక సింబల్ గా ముద్రించి తీరాలి. ఈ కొలంబియా నాదే. ఈ ప్లాన్, ఈ ప్రాపర్టీ, అన్ని ఆర్డర్స్ నాకే రావాలి. ఇటు చూడు హెక్టర్, ఈ ప్లాంట్ కి ఏదో సింబల్ వేసింది. ఇంతకు ముందు దీన్ని నేను చూశాను. ఎవరో ఈ మొక్కని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఇలా చేసింది ఎవరై ఉంటారు? నాకు తెలిసి డివైడింగ్ కార్పొరేట్ సింబల్ ని ఇక్కడ ఎవరో ముద్ర వేశారు. ఒక్కటి కూడా వదలకుండా వేశారు. హా? ఇక్కడున్న అన్నిటి మీద ఇలాగే చేశారు. కానీ నేచర్ ని ఎవరు సొంతంగా అడాప్ట్ చేసుకోవడం కుదరదు. ఏం జరుగుతోంది? ఏదో విచిత్రంగా ఉందే. దీన్ని మీరి ఎవరు ఈ చోటుని సొంతం చేసుకోలేరు. హే, హే, ఇటు చూడు. అరే గడ్డిని వదిలేసానే, అన్నీ గుర్తు పెట్టుకున్నాను, దీన్ని ఎలా మర్చిపోయాను? ఉహుం. ఏయ్, ఇంతకు మించి నా వల్ల కాదు, చాలా కష్టంగా ఉంది. ఒకవేళ ఇది ఈజీగా ఉంటుందా? ఆపో, ఒళ్ళు పెరిగిందే గానీ నీకు బుర్ర పెరగలేదు. మన బాస్ గారి ప్రాపర్టీ నువ్వు ఇప్పుడు చంపుతున్నావు. అర్థమైంది నీకు? స్టాంప్ వేయడం కూడా తెలియలేదు. నేను చెప్పింది మాత్రం చెయ్యి. చివరిగా ఎక్కడ స్టాంప్ చేశాను? అరుగు అక్కడ, ఆ గడ్డికి. ఓ ఇది జాగ్వార్. దీన్ని ఎలా వదిలేశాను? ఏయ్ ఆగు ఆగు. ఓ దీనికి అన్నిటికీ పర్ఫెక్ట్ గా ఇప్పుడు వేశాను. మనం వదిలేసిన ఒకే ఒక విషయం దోమలు మాత్రమే. వాటిని వదలను. కరెక్ట్ గా స్టాంప్ వేస్తాను. నన్ను చూసి నువ్వు వెయ్యి, ఎందుకంటే నేను మేధావిని.
మళ్ళీ పిలామి నిన్ను నేను పట్టుకోకుండా వదలను, ఖచ్చితంగా పట్టుకుంటాను. ఏయ్ ఏయ్ ఇలా చూడు, నన్నేమీ చెయ్యొద్దు. నేను నిన్ను కొట్టలేదు, నువ్వు ఇలా చెయ్యకూడదు. ఈ పని ఎవరు చేస్తుంటారు? కారణం ఏమై ఉంటుంది? లేదంటే ఇది సింబియోటిక్ బిహేవియర్ అనుకుంటాను, కానీ ఇంతకు ముందు ఇటువంటిది నేను ఎప్పుడూ చూడలేదు. మార్సు నువ్వు దీన్ని ఎక్కడ కనిపెట్టావు? ఆటన్, మార్సు నాకేదో చూపించాలనుకుంటోంది, చూడండి. మీరిద్దరూ సంతోషంగా ఆడుకోండి. ఇక్కడ ఏర్పడిన మార్పుని నేను ఎలాగైనా సరిచేస్తాను. నా బనానాని ఎవరు తిన్నారు? ఇది నీ బనానా కాదు, ఇది కూడా మన బాస్ కి సొంతమైంది, తెలుసుకో. ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ బనానాని గనక మార్సు తిన్నదే అనుకో, దాని డిఎన్ఏ దీని ద్వారా నేను ట్రేస్ చేయగలను. అది ఇప్పుడు నాకు దొరికింది. సో ఇప్పుడు మనం మార్సు పిలామీని కూడా సొంతం చేసుకోగలం. ఏయ్ మార్సు, నువ్వేమైనా కనిపెట్టావా? ఏయ్ మార్సు, నా కోసం కొంచెం వెయిట్ చేయి. ఈ శబ్దం వింటే నార్మల్ గా అడవిలో సౌండ్ లా లేదే. హా? ఆ మార్సు పిలామీ డిఎన్ఏ మనకి దొరికింది. దీంతో ఏం చేస్తానో చూడు. ఏంటి ప్యాటర్న్ చేస్తున్నారా? అన్నిటినీ వాళ్ళు ప్యాటర్న్ చేస్తున్నారు. ఆ విధంగా అన్నిటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. ఇలా వదిలేస్తే లాభం లేదు. వెంటనే వెళ్ళి యాంటీ కి చెప్పాలి. వాళ్ళని గమనిస్తూ ఉండు మార్సు, నేను ఇప్పుడే వస్తాను. హ, ఓ కొంప మునిగింది. మళ్ళీ మార్సు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? మనం యాంటీ హెచ్చరించాలి. మనం ఏదైనా చేసి తీరాలి. సో మీకు చెప్పిన పనులన్నీ పూర్తి చేశారా? ఓ అన్ని పూర్తి చేశాం మేడం. ఇప్పుడు ఈ అడవి మీకు బానిస లాంటిది. ఇక్కడ ఉన్నవన్నీ మీకే సొంతం. ముఖ్యంగా చెప్పాలంటే మార్సు పిలామీ కూడా. ఓ చాలా సంతోషం. ఇంతవరకు మనం నష్టపోయిన డబ్బు, ఇంతవరకు రాని డబ్బు మొత్తం ఒకేసారి వస్తుంది. ఎవరది అరటి పళ్ళు తీసుకెళ్ళేది? ఆగో! అక్కడున్నవన్నీ నాకే సొంతం కనుక వాటిని అమ్మడానికి నాకు హక్కుంది. నా ప్రైవేట్ ప్రాపర్టీని మీరే చూసుకోవాలి. ఎవరైనా దాని జోలికి వస్తే మీరు ఊరుకోకూడదు. ఒకవేళ ఎవరైనా సొంతం చేసుకోవాలనుకుంటే వాళ్ళ అంతు చూడాలి. అర్థమైందా? అంత బాగా అర్థమైంది మేడం. మీరు వేటి మీద ఆశపడ్డారో అవన్నీ తప్పకుండా ఖచ్చితంగా దొరుకుతాయి. నువ్వేమంటున్నావు హెక్టర్? ఇది పారాసైట్. దాదాపు ఇది అన్ని చెట్లని అటాక్ చేసింది. ఇది ఫంగై లాంటిది. అలాంటిదేం లేదు. దీన్ని ఉపయోగించింది ఆ కంపెనీ వాళ్లే. ఆ సంగతి తెలుసుకోండి. ఈ కొలంబియాలో అన్ని తమకే సొంతం అంటున్నారు. ఇక్కడ తయారయ్యేవన్నీ వాళ్ళకే సొంతం అంటున్నారు. దాదాపు వాళ్ళు ఈ నేచర్ వాళ్ళ సొంతం అనే చెప్తున్నారు. అంతేకాదు. ఏం చేస్తున్నారు? మా పర్మిషన్ లేకుండా ఇక్కడ ఫోటోలు ఎలా తీస్తారు? ఓ లేదు, అది నేను జస్ట్ ఫోటోని కదా తీశాను. ఇలా చూడండి, ఈ చోటు మొత్తం ఇప్పుడు మాకు సొంతమైంది. దీన్ని మీరు ఏమీ చేయలేరు. ఇది మొత్తం మా మేడం గారికే సొంతం. చెప్పాలంటే ఇది ఇప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే మీరు లా అండ్ ఆర్డర్ మీది నడుచుకుంటున్నారు. అందుచేత ఫోటోలు తీయడానికి కూడా మీకు అనుమతి లేదు. కానీ నేచర్ ని ఎవరు సొంతం చేసుకోలేరు. కామెడీ చేయకుండా వెళతారా?
ఎంత చెప్పినా వినకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాం. ఏయ్, అది నీ వల్ల కాదు, ఆవిడ మా ఆంటీ, అర్థమైందా? మర్యాదగా ఆవిడ్ని వదిలేయండి. ఓ హెక్టర్, చూసి నువ్వు ఆ చిన్నారి ఫ్లవర్ ని తొక్కేశావు. మాకు సొంతమైన పువ్వుని తొక్కడం వల్ల ఇప్పుడు నిన్ను కూడా అరెస్ట్ చెయ్యొచ్చు. కానీ ఈ అడవికి సంబంధించి పువ్వులందరివి, మీ సొంతం కాదు, అర్థమైందా? ఏం చెప్పినా సరే నువ్వు జైలుకి వెళ్లాల్సిందే. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ పండు తింటావు? మాకు సొంతమైన దాన్ని నువ్వు తీసుకుని తింటే అర్థం ఏంటి నాయనా? వాళ్ళని కూడా జైల్లో పెట్టండి. టూకీ, మిస్టర్ టుపాంగో డుకోడా, మీరిక్కడేం చేస్తున్నారు? మా ఆంటీ ఫోటో తీశారని ఆవిని అరెస్ట్ చేశారు. తర్వాత నేను పువ్వుల్ని తొక్కాను. పొట్టిగా టోపీ పెట్టుకుని ఉన్నాడే వాడే జైల్లో పెట్టించాడు. కానీ మేము పళ్ళే కోసుకున్నాం. ఆ పొట్టి విధవ బ్లూ ప్రింట్ ని నేను ఊరికి వదలను. వాడే దీనంతటికి కారణం. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పి... నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా హెక్టర్? ఓ బేబీ, ఓ బేబీ. చిన్నగా ముద్దుగా ఉన్న పక్షులారా, మిమ్మల్ని కూడా నేను జైలుకి పంపిస్తాను. నువ్వు కూడా జైలుకి వెళ్ళబోతున్నావు. నిన్ను కూడా నేను చూశాను చేప పిల్ల. నిన్ను కూడా జైలుకి పంపిస్తాను. నువ్వు తప్పించుకోలేవు. ఏయ్ మిస్టర్ క్రొకడైల్, నువ్వు ఆ చేపని తిన్నందుకు జైలుకి వెళ్ళబోతున్నావు. అవన్నీ మా కంపెనీకి చెందినవి. నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్తున్నావు. జకోడా, ఇవన్నీ మాకు సొంతం. నువ్వు తప్పు చేస్తున్నావు. పోలీసుల్ని పిలుస్తాను, మిమ్మల్ని జైల్లో పెడతాను. మనల్ని మార్సు తప్ప ఇంక ఎవ్వరూ కాపాడలేరు. ఆ పసుపు రంగు జంతువేనా? సరే, ఇప్పుడు నా ట్రిక్ చూడు. ఆ? ఇది నిజంగా సూపర్ ఐడియా మిస్టర్ డికోడా. ఈ ట్రిక్ ఎప్పుడైనా సరే పనిచేస్తుంది. అది తప్పకుండా వస్తుంది. ఓ అంటే ఈ పొగ వల్ల మీ కళ్ళు మండుతున్నట్టున్నాయి. లేదు, నేను నిజంగానే ఏడుస్తున్నాను. చూడు హెక్టర్, మనం చేసిన టీం వర్క్ చూడు. మనందరం కలిసి పనిచేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇది చాలా ఎత్తుగా వెళుతోంది. చాలా బాగా పనిచేశావు. అడవిలోని వాళ్ళందరినీ మనం బంధించాలి. తప్పు చేస్తే ఎవరిని వదిలేది లేదు. తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే. బ్లూ ప్రింట్ అడు చూడు, మనకి ప్రాబ్లం వస్తుంది. ఏమిటది? అందరినీ మనం జైల్లో పెట్టాక ఇంకే ప్రాబ్లం చెప్పు. ఒక్కసారి అటు చూడు. ఆ కొబ్బరికాయలు కూడా మాకే సొంతం. ఇలా ఇవ్వు. ఓ, కొబ్బరికాయతో కొడుతున్నావా? నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఏయ్ స్ట్రాయ్, ముందు దాన్ని ఆపు. నన్ను వదిలే, నేను పారిపోతాను. ఓ నో, మళ్ళీ వాటిని పడేయకు. తిరిగి వాటిని చదివెట్టడం నా వల్ల కాదు. నో నో, నేను పడిన శ్రమంతా వేస్ట్ అయిపోయింది. నా ప్యాటర్న్.
మార్సు మేమిక్కడున్నాం. ఏయ్ మార్సు, నిన్ను మళ్ళీ చూసినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే బాగుంది కదా. వాళ్ళనది కాపాడింది. అందరూ జైలు నుంచి వెళ్ళిపోతున్నారు. అటు చూడండి, నీళ్ళలో ఇద్దరున్నారు. మనల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు అనుకుంటాను. వాళ్ళని తినబోతున్నారు. ఏయ్, మీరు మా ప్రాపర్టీ, మమ్మల్ని తినకూడదు. తింటే నేను పోలీసులు పిలుస్తాను. నన్ను కాపాడండి. ఈ ప్రపంచంలో అందరికీ సొంతమైంది ఈత. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఈ లోకంలో జీవించే ఏ ప్రాణి ఇంకో ప్రాణికి సొంతం కాదు. హే. ఏయ్ స్ట్రాయ్, ఈ అన్యాయాన్ని చూసావా? మనం చేసినవన్నీ ఇప్పుడు తిరిగి వచ్చి మనల్ని ఈ కలుగుతున్నాయి. వయసులో మనం వీటికి ఆహారం అయ్యేలా ఉన్నాం. ఈసారి మనం చెయ్యబోయేది ఏంటో తెలుసా పార్ట్నర్? బనానా ఫైట్. నేను రావచ్చా? మిస్సెస్ మార్సు, నేను పిక్నిక్ కి ప్లాన్ వేశాం. అంటే నేను మిమ్మల్ని సిగ్నల్ కదా ఇవ్వమన్నాను. సిగ్నల్. Yes. No. ఈ మార్కు ఇది చీటింగ్. నువ్వు తోక ఉపయోగించి దాన్ని తిన్నావు. అది తప్పు. చేత్తో పట్టుకొని తినాలి. ఓ అలాగా, ఫైన్. ఓపెన్ అండ్ ఫైర్. Opa!